రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. వినాయక చవితికి లడ్డు, పండ్లు, సాలువ, దండ, కంకణాలు ఇవన్నీ నిమజ్జనం రోజు చేస్తుండే. లేకపోతే సంవత్సరం చీటీలు సుత అర్రస్ వాడుతుండే. పంట చిట్టీలు, గుడి దగ్గర అమ్మవారి చీరలు, లేకపోతే వెనకటి వస్తువులు అంటే వాచీలు, ఇత్తటి రాగి వంటి వస్తువులు కూడా విలువైన సామాన్లు అర్రస్ పెట్టి అమ్ముతుంటారు. భూములు, ఇండ్లు, మర్యాద రామన్న సైకిలు, సచిన్ టెండూల్కర్ బ్యాటు, లేకుంటే అంగట్లోని పశువులను, పోలీస్ స్టేషన్ల దగ్గర బైకులు, గిసువంటివన్నీ అర్రసులు వేయంగా చూసినాం. కానీ ఇప్పుడు ఈ బస్ స్టాండ్లో ఉన్న కోడి వెనుకట విలువైన రాగి వస్తువులు, ఇత్తడి బిందెలు, గిసు వంటి అర్రాస్ వేసేది. ఇక అంగట్ల బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు సుతా వేసేది. ఇక అంతకాకపోతే పండుగలు వస్తే ఇక వినాయక చవితికి అయితే పోరగాళ్ళు 9 వద్దులు వినాయకుని ఇలబెట్టుకొని 9వ నాడు రాత్రి ఆయంత లడ్డు, పండ్లు, శాలువ, దండ ఇక ఏమేమి ఉంటాయో అవన్నీ దేవుని అర్రాస్ వేస్తారు. ఇక దసరాకు అమ్మవారి చీరలు సుత అర్రాస్ వేస్తారు. దేవుళ్ళ గుడికాడ కూడా దేవుని చీరలు కానీ బట్టలు కానీ అర్రాస్ వేస్తుంటారు. కానీ గీ అర్రాస్ అయితే ఎన్నడూ చూడకుండా వచ్చారు చూడండి పారి. ఇక కరీంనగర్ బస్ స్టాప్లోనట ఒక పందెం రాయుడు ఆయనతో బస్సు ఎక్కి ఈ పందెం కోడిని పట్టుకపోయి మళ్ళీ దిగేటప్పుడు మర్చిపోయినాడట. మర్చిపోయాడు కానీ ఇక డ్రైవరు ఆ కండక్టర్ అన్ననైతే చూసి ఆ పందెం కోడిని ఆయనతో డిపోకు పట్టుకొచ్చి ఇన్ని నూకలు పోసి నీళ్ళు పెడుతున్నారట రోజు. అయినా కానీ 2-3 రోజులు అయ్యే వరకు కూడా ఎవరు రాకపోయే వరకు ఇక దీన్ని అర్రాస్ పెట్టుడే ఖాయమని చెప్పి ఇక రేపైతే అర్రాస్ పెట్టే కార్యక్రమం పెట్టుకున్నారట. ఇక ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు అయితే కొనుక్కొని సంక్రాంతికి మంచిగా భీమవరం పోయి పందేలు వేసుకుంటే బెటర్ అనుకుంటా. ఇక గట్ల కాదు, కొనుక్కొని మంచిగా ఇంత సుక్కలకు ముక్కలకు అన్నట్టు అనుకుంటే మాత్రము మామూలుగా ఉండదు మరి నాటుకోడి కూర. చూసుకొని ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కపోరు ఇప్పుడే.